హాయ్ భాస్కర్ గారు. హాయ్. మ్యారేజ్ నన్ను చూడటానికి వచ్చావు కదా. అప్పుడు నా మీద నీకు స్టార్టింగ్లోనే నేను నచ్చానా, లేదంటే ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని ఫ్యామిలీతోని, లేకపోతే నువ్వు ఎక్కువ ఆలోచించుకొని నాకు చెప్పావా ఇచ్చాను అని? స్టార్టింగ్లోనే నచ్చావు. ఎందుకు నచ్చాను? లావుగా బుద్దుకున్నావు కాబట్టి. ఇప్పుడు సన్నగా అయ్యాను కదా. సన్నగా అయినా ఇప్పుడు షైనింగ్ ఉంది కాబట్టి. షైనింగ్ తగ్గిపోతే వదిలేస్తావా? షైనింగ్ అనేది మనస్సుకి, శరీరానికి కాదు. వావ్, నా మనసులోని షైనింగ్ నువ్వు చూసావా? మరి ఆ రోజు నా మనసులోని షైనింగ్ నీకెలా కనిపించింది మా ఇంటికి వచ్చేటప్పుడు? చెప్పారు. ఎవరు చెప్పారు? చెప్పారు. ఎవరు చెప్పారు? చెప్పారు. చెప్పారంటే ఎవరు? చెప్పారు. సమ్ పర్సన్ ఉండాలి కదా, మనసులోనిది ఎవరు చెప్తారు? పర్సన్ అనేది మీడియేటర్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు. ఆ మీడియేటర్ నా మనసు ఎలా తెలుసు? మీ నాన్న అలా అన్న, మీ నాన్న ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి చెప్పారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే మా నాన్నగారికి ఆయనకి నా మనసు ఎలా తెలుసు? మా నాన్నగారు ఆ మీడియేటర్ చెప్తారండి నా మనసు. అదే లేదు, పక్కన కోసం మనకు తెలుస్తుంది కదా, వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు అని చెప్తారు కదా, అలాగే చెప్పారు. ఓహో, మంచి వాళ్ళని చేసుకున్నావా? అంతే కదా. షైనింగ్ అన్నావు మరి. షైనింగ్ అనేది మనసే కదా. మనసు మంచోళ్ళంటే షైనింగ్ కిందే వస్తుంది అర్థం. నీకు శరీరానికి అనలేదు కదా, అంతే కదా. ఓకే, మనసులోని షైనింగ్ నువ్వు చూసావన్నమాట. కరెక్ట్. ఇలా కూడా చూస్తారు. ఓకే, మరి అప్పుడు ఉన్న ప్రేమ నీకు అంత పర్సంటేజ్ నా మీద తగ్గట్లేదు. అప్పుడు ఉన్న ప్రేమ ఎంత పర్సంటేజ్ అని అడిగాను. తగ్గట్లేదు. పర్సంటేజ్ అప్పుడు చెప్పు. తగ్గట్లేదు. మ్యారేజ్ అయినప్పటిది పర్సంటేజ్ చెప్పు. అదే పర్సంటేజ్ తగ్గట్లేదు. పర్సంటేజ్ అలాగే ఉంది. ఎంత పర్సంటేజ్ అప్పుడు? పర్సంటేజ్ తగ్గట్లేదు. పర్సంటేజ్ అలాగే ఉంది. అరే పర్సంటేజ్ అక్కడ ఎంత 20 అయితే పర్సంటేజ్ తగ్గట్లేదు. 20 తగ్గలేదా? పర్సంటేజ్ తగ్గట్లేదు. 10 తగ్గలేదా? పర్సంటేజ్ తగ్గట్లేదు. 30 తగ్గలేదా? తగ్గట్లేదు. జీరోనా అప్పుడు పర్సంటేజ్? పర్సంటేజ్ తగ్గట్లేదు. జీరో అంటే మైనస్లోకి వెళ్ళదు. మరి దేని మైనస్లోకి నువ్వు పెడుతున్నావు, ప్లస్లో పెడుతున్నావు ఎవరు తెలుసు? తగ్గట్లేదు. తగ్గట్లేదో పెరుగుతుందో అది నా పక్కన పెట్టండి. ఆ రోజు నీకు ఎంత పర్సంటేజ్ నా మీద ఉంది ప్రేమ, లవ్? తగ్గట్లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. అప్పటి నుంచి ఇప్పుడు ఎంత పర్సంటేజ్ లవ్ చెప్పు, పర్సంటేజ్ చెప్పు. పర్సంటేజ్లో కొల్లం. అది పర్సంటేజ్ ఏదైనా ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నావు, అందులో నీ గ్రేడ్స్ ఉంటాయి. పర్సంటేజ్ లేకుండా గ్రేడ్స్ ఎలాగిస్తారు? ఇస్తారు. అలా ఎలా ఇస్తారు? పర్సంటేజ్ అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా? ఉంటాయి. జాయిన్ అవ్వ. నేను జాయిన్ అవ్వను అలాంటివి. పర్సంటేజే నాకు ఇంపార్టెంట్. పర్సంటేజ్ అనేది కొలమానం కాదు. అది కొలమానం అంటే వెడల్పు పొడుగు నేను చూడమని చెప్పలేదు. ఇంకేం చూడాలి? ఇప్పుడు షైనింగ్ అనే మనసు చూసి